మంచిర్యాల జిల్లా మందమరిలో అధికార పార్టీకి చెందిన నాయకులు పదుల సంఖ్యలో క్వార్టర్లను ఆక్రమించడమే కాకుండా సింగరేణి ఆస్తులను ధ్వంసం చేసి బహుళ అంతస్తులు నిర్మిస్తున్న వారిపై యాజమాన్యం కఠిన చర్యలు చేపట్టి సంస్థ ఆస్తులను రక్షించాలని తెలంగాణ ప్రదేశ్ కమిటీ డాక్టర్స్ సెల్ వైస్ ప్రెసిడెంట్ దాసరపు శ్రీనివాస్ కోరారు. మందమరి పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మందమర్రి సింగరేణి ఏరియాలో ఒకప్పుడు 12,000 కార్మికులు పనిచేస్తున్న సమయంలో 8,000 కంపెనీ క్వార్టర్లు ఉండేవని, నేడు గనులు మూతపడి ఓపెన్ కాస్ట్లు రాకుండా కార్మికుల సంఖ్య 5,000కు తగ్గడంతో ఖాళీగా ఉన్న క్వార్టర్లు అన్యాక్రాంతం అవుతున్నాయని అన్నారు. సింగరేణి యాజమాన్యం పోలీస్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది కుమ్మక్కై క్వార్టర్ ఆక్రమిత దారుణ్ణి తేల్చకుండా అక్కడ లేని వ్యక్తి మీద సింగరేణి అనుమతులు లేకుండా కంపెనీ ఆస్తులు ధ్వంసం చేసి బహుళ అంతస్తుల నిర్మాణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఖాళీగా ఉన్న క్వార్టర్లను కాంట్రాక్ట్ కార్మికులకు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు శ్రావణ్, సాయి కుమార్, లింగం, నవీన్, రాకేష్, భాస్కర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో ఇవాళ కబ్జాకు గురవుతున్నటువంటి సింగరేణి ఆస్తుల పట్ల ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా నేను డాక్టర్ దాసరపు శ్రీనివాస్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డాక్టర్ సెల్ వైస్ చైర్మన్గా ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాను. ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి నా సోదరులు, పత్రికా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మన పారిశ్రామిక ప్రాంతంలో మందమరి అనేది మన మంచిర్యాల జిల్లాలో మరి ఒక 5,000 పైచిలుకు కార్మికులు ఉన్న ప్రాంతం. మరి 5,000 పైచిలుకున్న కార్మికులు ఇవాళ గతంలో మరి 12,000 మంది కార్మికులు ఉన్నప్పుడు మనకు 8,000 పైన క్వార్టర్స్ ఉండేవి. అప్పుడు క్వార్టర్స్ దొరకడమే గగనంగా ఉండే పరిస్థితి ఉండే. మరి అట్లా కాకుండా ఇవాళ క్రమేణా సింగరేణి మరి గనులు మూతపడడం, ఓపెన్ కాస్ట్ గనులు అవ్వడం, మరి మెకనైజేషన్ అవ్వడం వల్ల మరి కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరి తెలంగాణ రాకముందు మరి కొత్తగా బావులు తవ్వుతామని చెప్పేసి మరి 30,000 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి మరి టీఆర్ఎస్, ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా బావులు తవ్వకపోగా మన సింగరేణికి సంబంధించిన ఆస్తులని, సింగరేణికి సంబంధించిన వనరులని కూడా దోచుకెళ్ళి మనల్ని ఇక్కడ సింగరేణి పారిశ్రామిక ప్రాంతాన్ని, మందమరి పట్టణాన్ని ఉనికినే ప్రశ్నార్థకం చేసే పరిస్థితి ఇక్కడ ఉన్నది. అయితే ఈ మధ్యకాలంలో సింగరేణికి సంబంధించిన క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వార్టర్స్ సగానికి పైగా ఖాళీగా ఉండడం, మరి కాంట్రాక్ట్ కార్మికులు 3,000 పైన కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, మరి 5,000 పైన మరి పర్మనెంట్ కార్మికులు ఉన్నారు. మరి ఇటువంటి కార్మికులకి మరి తలదాచుకోవడానికి మరి కార్మిక క్వార్టర్లు, ఖాళీగా ఉన్న క్వార్టర్లు ఇవ్వకుండా మరి అనేక మంది మరి లీడర్లు, ఇవాళ అధికార పార్టీకి భజన చేస్తున్నటువంటి నాయకులు మరి ఆ క్వార్టర్లని ఒక్కొక్కరు 10ల సంఖ్యలో ఆక్రమించి మరి ఆక్రమించడే కాకుండా మరి ఆస్తులను ధ్వంసం చేసి కూడా ఇవాళ మరి బహుళ అంతస్తుల భవనాలు కడతా ఉన్నారు. దానికి సంబంధించి ఇటీవలనే మరి మనం చూసాం, మన 2 జూన్లోని 490, 491 క్వార్టర్కి సంబంధించి కంప్లీట్గా ఆ క్వార్టర్ని విధ్వంసం చేసి మరి కొత్తగా మరొక భవనం కడతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మరి భవనం కడుతున్నటువంటి మరి క్వార్టర్కి సంబంధించినటువంటి ఆక్రమిత దారుడు ఎవరు, దాని ఎవరికి అలాట్ అయిందని చెప్పి మనం సమాచారం తీసుకుంటే మరి 491 క్వార్టర్ అనేది మరి ఎన్నడో 2018 5 సంవత్సరాల క్రితం మరి ఆనాటి ఎమ్మెల్యే నల్లాల ఓదల్ గారి సర్వెంట్ కింద మరి మేడిపల్లి రమేష్ అనే పేరు మీద మరి క్వార్టర్ అలాట్ అయింది. మరి ఆ మేడిపల్లి రమేష్ అనే పర్సన్ అక్కడ మరి పొజిషన్లో లేడు. ఇవాళ ఆ క్వార్టర్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసి ఇవాళ అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు అక్కడ కొత్తగా భవనం కడతా ఉన్నారు. ఆ భవనానికి సంబంధించి
మరి ఎస్ఎన్పిసి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, ఎస్టేట్ అధికారులు మరి అక్కడ ఆక్రమితదారులు ఎవరో తేల్చకుండా మరి ఆ అలాట్మెంట్ ఇచ్చినటువంటి పర్సన్పై కేసు వేసినారు, కేసు రిజిస్టర్ చేశారు. కాబట్టి పోలీస్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, సింగరేణి యాజమాన్యం పూర్తిగా కుమ్మక్కై ఏకపక్షంగా అక్కడ లేని మనిషి మీద కేసు రిజిస్టర్ చేశారు.